క్రాంతి అనే కామెంట్ అట్లీస్ట్ 2000 కామెంట్లు క్రాంతి అని రావాలి. లైక్స్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఏం అడగట్లా, క్రాంతి అని కింద కామెంట్ చేయండి. 2000 కామెంట్లు. మనం ఈ మ్యాచ్ గెలవాలి. నిలబడినోడు నేను వస్తాను ఏంది, మాకు ఎగరటం రాజేంది, మాకు వచ్చి ఎగరటం కొట్టావు నువ్వు. రేపు మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్. ముంబై గెలిచింది, ముంబై గెలవదు, రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే నేను సగం మేసం తీపిస్తా. నీకు స్ట్రీక్ అనేది ఉండదు, నీకు ఇంకా విన్నింగ్ స్ట్రీక్. మాది టైం మొదలైంది, మాది అప్పుడు టైం అయ్యాక అని చెప్పాను. ఆ టైం వచ్చేసేసింది, ఇక ఆగేది ఉండదు వరుసగా. రాజేంద్ర మంది 20 feet కట్అవుట్ ఒకటి పెట్టించలే. ఇంక ఎవరి వద్దు, మన ఒక్కటి చాలు. తెలియదు, మన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు వరుసగా 3 కొట్టేసేసాం మనం. ఆడు వస్తాడుగా, వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా. ఆడితో ఒక్కన చిన్నపిల్లోడు బంతితో ఆడుకుంటాడు చూసావా, అట్ట ఆడుకుంటాడిని. ఇషింగ్ ఇచ్చేస్తాం మనం. ఫస్ట్ స్టార్టింగ్లో చాతపడి చేసినప్పుడు ఒక మ్యాచ్ ఏదో ఇదేంది, కానీ ఆ తర్వాత మాత్రం మొత్తం మనకు కలిసి వచ్చింది. ఆ స్వామీజీ ఎవరు కానీ థ్యాంక్స్ చెప్పానని చెప్పు. మన పేరు చెప్పి కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ ఇలే, ఏం కదా. నెక్స్ట్ నుంచి అటు రక్తకన్నీ రేపు వస్తాడు. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత వాడికి ఇస్తాను చూడు, ఒక్కొక్క దానికి అల్లాడిపోవాలాడు. అండ్ చెప్పడం మర్చిపోయా, మన కుర్రోళ్ళందరికీ పార్టీ అరేంజ్ ఏది కావాలంటే తిప్పించే, కానీ డిష్ మాత్రం ఒక స్పెషల్ డిష్ ఉండాలి. అదే సాంబార్ ఇడ్లీ. ఖచ్చితంగా సాంబార్ ఇడ్లీ మాత్రం అసలు మిస్ చేయబాక. మనం అది నాకు తెలిసి నువ్వు అరేంజ్మెంట్లు చెప్తే నువ్వు టక్కని చూసుకుంటావులే, తెలిసిందేగా. సరే వంట అడుగుడు ఏమైంది, ఆడుకునేట్టు ఏమైందిలే. వంట బై. ఏంది ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం ఒకసారి. మీరు కట్ చేసేడింది, వీడి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కట్ చేస్తాడు. హలో టోనీ, ఏంది ఫోన్ ఎత్తకుండా ఏంది కట్ చేస్తానా? కొంచెం హెల్త్ బాగాలేదు, బాగా ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నా టోనీ. రే ఓవర్ యాక్టింగ్ చేయబాక, అర్ధరాత్రిలో హాస్పిటల్లో ఉండవు కానీ నోరు మూసుకొని తొందరగా ఎడకరా. కాదురా, హెల్త్ బాగాలేదురా. హెల్త్ బాగపోవటం గీపోవటం, నువ్వు మర్యాదకు వస్తే నీ అంతటి నువ్వు వస్తావు. లేదంటే అంకుశ సినిమాలో రాజశేఖర్ కానీ విలన్ లాక్కొని రోడ్డు మీద పెట్టపట్ట కొట్టుకుంటూ వస్తాడు చూసావా, ఆ టైప్లో తీసుకొని వస్తాను నిన్ను. జాలి దయలేదు, వస్తా ఉండు. జాలి దయలు ఏముండవు, ఓడిపోయిన తర్వాత నువ్వు రోజు మూసుకొని రా. ఫస్ట్ నువ్వు ఎప్పుడు వస్తున్నాడు? 3:28 AM. రారా గజ్జికొక్క ఏంది, పిచ్చి కుక్క అంటాను. లేకపోతే కుక్కగా కనొద్దు మరి. అది ఓడిపోయినప్పుడు ఎట్టన్నా కానీ పడాలా, నువ్వు నోరు మూసుకొని ఉండాలి. రే నాకు చిత్రులు కాదు, నీకోసం లేదా నీకు పెద్ద చిన్నలు ఏముండరా, నీకోసం పాట రాశాను, పాడమంటావా? వద్దు. క్రాంతి మ్యాచ్ మింగుళ్ళం, ఇక మీద వరుసగా నేనే గెలువుళ్ళం, తర్వాత కప్పు మేమే ఎత్తుకెళ్ళుళ్ళం, క్రాంతి మింగుళ్ళం ఓడిపోళ్ళం. అట్టంది పాట. ఓడిపోతారు నువ్వు, ఇక లేదు, నీకు టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో స్వీట్ ఒకటి తీసుకో. స్వీట్ వద్దులే, షుగర్ నాకు. స్వీట్ ఒకటి తీసుకో, తిను. అది తీగ ఉంది కదా, తీగ ఉందా లేదా? ఉంది. ఇక అదే నీకు తీపి వార్త ఏమైనా ఉందంటే అది ఒకటే, ఇదే లాస్ట్ చివరి తీపి నీకు. ఇక తర్వాత అన్ని చేదు వార్తలే నీకు. మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ ఉంటాయి, సిగ్గు లేకుండా ఓడిపోతూ ఉంటావు. ఎట్లనే వరుసగా 3 మ్యాచ్లు హ్యాట్రిక్ కట్టగొట్టామా. గుడ్డెట్లో గెలిచి నువ్వు గుడ్డెట్లో పెనుగట్లో ఈ కాదు మెడలు బగులుతాయి నీకు చెప్తున్నా. అసలు ఎట్టాడరు మా వాళ్ళు, నేను చెప్పానా వన్స్ మేము స్టెప్ ఇన్ అయితే రికార్డులు మొత్తం బ్రేక్ చేస్తాం. హ్యాట్రిక్ కొడతానని చెప్పాను, కొట్టాను. ఆడియన్స్కి చెప్పే మాట ఇచ్చాను. నేను హ్యాట్రిక్ కొట్టే మాట్లాడతాను అన్నాను, హ్యాట్రిక్ కొట్టాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. చాలా గైస్, వీడు ఇక ఓటమి భయం పట్టుకొని కళ్ళు కూడా కొన్ని చెంపగిల్ని చూడండి, ఎర్రగా అయిపోయిన చూడండి కళ్ళు చెంపగిల్ని. అసలు ఏడుస్తున్నాడు మనిషి, కృంగిపోయాడు. నిజం చెప్పి వచ్చేటప్పుడు ఏడుస్తా ఉన్నావు నువ్వు. మ్యాచ్ చూసేటప్పుడు అలా కన్నీ రక్త కన్నీరు వచ్చింది నీకు. ఫస్ట్ స్టార్టింగ్ రక్త కన్నీరు. మరి గొంతేంది మెత్తపడిపోయింది. 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు వరుసగా కనగలే నేను. అంత మెత్తపడిపోయింది, కాన్ఫిడెన్స్ లేదా? అదే సంగతి. ఫస్ట్ మ్యాచ్ ఏందో పెద్ద SRH మేము కూడా వేస్తాము, 200 కొడతాము. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200 కొడతాం. ఏమన్నా ఏమైందిరా క్రాంతి, 200 ఎక్కడ క్రాంతి? హెడ్ పగలు కొడతారన్నావు, ఏది? అయ్యో ఏది కుట్లు పడినాయేమో చూడయ్యా, కొద్దిగా కుట్లు పడినాయేమో, హెడ్ పగిలిపోయింది అన్నావుగా. ఏడా ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువైంది క్రాంతి. మ్యాచ్లకి నువ్వు అంత విర్రవేగొద్దు. నోరు మూసుకొని ఓడిపోయినప్పుడు అంతే కింద పడిపోతావు.
ఓడిపోయినట్టు ఎవడరా ఎర్రవీగింది 4 మ్యాచ్లు గెలిస్తే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నా బోరు కొట్టేస్తుంది నాకు అసలుకి, ఇంక వీడియోలు చేయబుద్ధి కావట్లేదు నాకు, నేను వెళ్ళిపోతున్నా ఇదని ఇష్టం మాట్లాడావే, ఇంట్రెస్ట్ ఉండట్లేదు గైస్. వరుసగా ఏంటంటే వరుసగా 3 మ్యాచ్లు, ఆ 3 మ్యాచ్లు కూడా దారుణంగా ఓడిపోయారు కాబట్టి అసలుకి ఫైట్ లేదు. సో ఈ వద్దులే కానీ నేను తీసేసేసి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు రండి కలిసి చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఓడిపోయే వాళ్ళు అలాగే ఎందుకు చేయము, నువ్వు కలద్దాలు తిను నైట్ టైం అయినా కానీ నేను పెట్టుకుంటా. నేను ఇప్పుడు కూల్ అవుతున్నా, చిల్ అవుతున్నాను. మ్యాచ్ గెలిచాను నేను, వరుసగా 3 మ్యాచ్లు గెలిచా, హ్యాట్రిక్ కొట్టా నేను, స్వింగ్ లో ఉన్నా. రింగు అంత విర్రవేగొద్దు, ఆనందం ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ రోజులు పెట్టుకోండి. క్రాంతి వరుసగా మ్యాచ్ గెలిపోవటం వల్ల సహజం. అది 73 మ్యాచ్ల్లో 45 మ్యాచ్లు మా సైడ్ ఆల్రెడీ రాసి పెట్టేసేసి ఉన్నాయి. స్టార్టింగ్ ఏదో చిల్లర బొల్లర మీకు ఇచ్చాం, అడు 70 మ్యాచ్లు అని చెప్పేసి అన్నాడు చూసా కింద కామెంట్లో, 70 మ్యాచ్లు నాకు 3 మ్యాచ్లు అని. ఆడ ఒకసారి రమ్మని చెప్పు చూపిస్తా. సో 5 స్కోర్ 5 ఎందుకు అయింది, 5 కాదు 6, 3 మ్యాచ్లు మగిలిద్ది. ఏం తమాషాలు చేస్తావు? 3-7 తర్వాత ఇప్పుడు 2 మ్యాచ్లు గెలిచాను నేను. 5-7 సరే 5-7 ఇంకా 2 మ్యాచ్లు ఎక్స్ట్రా ఉండలమ్మాయి. ఇంకో 2 మ్యాచ్లు. ఇంకా చిన్న క్లారిఫికేషన్ గైస్, మేము మధ్యలో ఒక మ్యాచ్ ఆడలేదన్నమాట. సో ఆ మ్యాచ్ లేదు. కొంతమంది నాకు 8 పాయింట్లు అనుకుంటున్నారు, అది నా అభిమానం మీద, మీరు అట్లా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక మ్యాచ్ నేను ఆడలేదు, నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి నేను 7 మ్యాచ్లు గెలిచాను, వాడు ఆఫ్టర్ ఆల్ 5 మ్యాచ్లు గెలిచాడు. ఆఫ్టర్ ఆల్ 5 మ్యాచ్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టాము గైస్. మన ఊపు మీద ఉన్న స్వింగ్ 4 మ్యాచ్లు కొట్టా, టప 4 మ్యాచ్లు కొడితే నేను 7 మ్యాచ్లు కొడతాను రా. నీకు స్ట్రీక్ అనేది ఉండదు, నీకు ఇంకా విన్నింగ్ స్ట్రీక్. మాది టైం మొదలైంది, మాది అప్పుడు నా టైం అయ్యాక అని చెప్పాను, ఆ టైం వచ్చేసేసింది, ఇక ఆగేది ఉండదు. వరుసగా ఏందో పెద్ద భయంకరమైన టీము సిఎస్కే మీద పిల్లబచ్చ టీం డీసీ అని చెప్పేసి అన్నావుగా, ఎట్టుంది? డీసీ అంటే పిల్లబచ్చ టీం కాదు, అది ఒక డిజిటల్ కంప్యూటర్స్ సంథింగ్ వాటర్ స్ట్రెంత్ మెటీరియల్స్ మొత్తం, అది ఏ టు జెడ్. ఎన్ని కాదు, అదే మ్యాచ్లు పోయినాయి అంటగా, అదే గుడ్డెట్లో గెలిచారు మీరు, అంతేగాని మ్యాచ్ వరుసగా పోయినాయి అంటగా. 4 మ్యాచ్లు గెలిచా వరుసగా, నేను ఎట్లా నడుస్తున్నాను. వరుసగా 4 మ్యాచ్లు గెలిచాను నేను, 7 మ్యాచ్లు హ్యాట్రిక్ అంటగా. SRH CSK అయితే ఏమైంది, నేను కూడా కొట్టాను కదా. SRH CSK పెద్ద టీములు పెట్టుకున్నావు నువ్వు. SRH CSK మళ్ళీ దానికి ముందేంది RCB మీద KKR మొత్తం పోయినాయి. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. పెద్ద టీంలు పెట్టుకుని ఎవడైనా గెలుస్తాడు, చిన్న టీంలు గట్టుకొని గెలుచుకునేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది నా రేంజ్. నీ రేంజ్ ఏందో ఇప్పుడైనా అర్థం చేసుకో, నువ్వు కుండి రేంజ్ నీది. రేంజ్ల గురించి మాట్లాడబాక, నేను 7 మ్యాచ్లు గెలిచా. ఇప్పుడు ఓడిపోయారంటగా, వరుసగా ఓడిపోయారంటగా, హ్యాట్రిక్ అంటగా, హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొడుతున్నాడంటగా. అది గైస్ ఎట్లా మనం వన్స్ ఫామ్లోకి వస్తే మాట పడిపోయింది గైస్. అడిగి 3 మ్యాచ్లు లేచిన ప్రతి నోరు కిందకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ప్రతి తల కిందకు వంగిద్ది. చూడండి, వంగిస్తా. నేను సామాన్యుడు కాదు. 3 మ్యాచ్లు ఓడిపోయాడుగా, హ్యాట్రిక్. 2 మ్యాచ్లు ఈ రోజు 2 మ్యాచ్లు ఆడేదో మనం చేసిన తప్పేం తెలుసా? వాడు LSG మ్యాచ్ గెలవాలని కోరుకోవటం మనం చేసిన తప్పు. మనం ఒక మానవత్వంతో వాడు గెలవాలనుకున్నాం. 3 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలవాలనుకున్నారు పాపం గాయస్. జాలి దయ కరుణ నా మీద చూపించొద్దు క్రాంతి, నువ్వు బెడ్స్ కొట్టుపోతావు అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను. నీలాంటి తొల్లరొట్టుకోడు ఇట్లా జాలి దయ నా మీద చూపించొద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నీది నువ్వు చూసుకో, ఇదిగో నీది నువ్వు చూసుకో, అవతల వద్దు. గుర్తుపెట్టుకో, హ్యాట్రిక్ అండగా అవతలని హ్యాట్రిక్ కొట్టావరా, ఒప్పుకుంటాను రా. హ్యాట్రిక్ కొట్టావు కోసం ఒప్పుకోరా, జనాలు చూస్తున్నారు కదరా. హ్యాట్రిక్ కొట్టావు నువ్వు. రేపు మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్. ముంబై గెలిచిద్ది, ముంబై గెలవదు, రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే నేను సగం మేసం తీపిస్తా. చూసుకోండి, రెడీ గైస్, రెడీగా తీపించుకుంటున్నారు. రేపు ఉక్కు మేసం, ఇది రేపు ఉక్కు మేసం తెగదో, తెగిపోయింది. ఎంత బ్లేడ్ పెట్టినా తెగదు. వస్తా ఉండు, రేపు రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోతే ముంబై మీద సెట్ చేస్తాం. ముంబై ఇండియన్స్ ఈసారి మేము ప్లేయర్స్ని చేంజ్ చేస్తున్నాం, మేము షిఫ్ట్ చేస్తున్నాం. కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, వణుకు పుట్టిస్తారు. ఆర్ఆర్ మీద కావాలని చెప్పేసి మేము కొంతమంది టీంని చేంజ్ చేస్తున్నాము, కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నాము, స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళకే దిక్కు లేదు, ఆడతలేదు. చెప్పేదిరా, హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, అదే దరిద్రం మీకు. హార్దిక్ పాండ్యా అని కాసేపు అట్లా సైలెన్స్, ఇట్లా పక్కకు సైలెన్స్ అట్లా తిప్పేసి రోహిత్ శర్మ అట్లా తెప్పించేసేసి బ్యాక్ సైడ్ నుంచి అమ్మాయిని కెప్టెన్సీ కాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీతో ఆడబోతున్నావు. రేపు మ్యాచ్ గెలుస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్.
ఫస్ట్ ఖాతా ఓపెన్ చేయబోతుంది ముంబై ఇండియన్స్. లాస్ట్ లో ఉండేది ముంబై ఇండియన్స్ చెప్పాను నేను ఎప్పుడు. ఆర్ఆర్ టీము. ఆర్ఆర్ లో సంజు శాంసన్ మొన్నటి దాకా బాగా ఆడుతా ఉన్నాడు, కానీ ఇప్పుడు సంజు శాంసన్ ఆడలేడు. యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ చాలు మీకు. నువ్వు అనుకుంటావు క్రాంతి, వాళ్ళిద్దరు స్టార్టింగ్ లోనే హార్దిక్ పాండ్యా చేస్తాడు వాళ్ళ వికెట్లు. జైస్వాల్ వికెట్ హార్దిక్ పాండ్యా చేస్తాడు. నీకు మైండ్ పోయింది ఏంద్ర ఈ బాల్ ఎట్టేసాడు, ఇట్ట కూడా తీయొచ్చా వికెట్ అని చెప్పి నువ్వు అనుకుంటావు. చూద్దాం, చూసేదేముంది, చూద్దాం. నెంబర్ 1 గా తీస్తాడు హార్దిక్ పాండ్యా. రేపు పర్ఫార్మెన్స్ మామూలుగా ఇవ్వట్లేదు. నిన్న లైవ్ పెట్టాము, దాంట్లో కొంచెం ఆడికి పెరిగింది. అతి పెరగటమైంది, సపోర్ట్ అట్లా ఉంది. కానీ వాస్తవం వైపే జనాలు ఉంటారంటానికి దీనికంటే గొప్ప సింపతి సింపతి లేదు, జెన్యూన్ గా ఆడతా. నువ్వేంద్ర జెన్యూన్? మా ఇద్దరు జెన్యూన్ ఎవరు కింద కామెంట్? నేనే జెన్యూన్, 100% జెన్యూన్. కింద కామెంట్ చేస్తాను. కామెంట్లు వస్తే అసలు నువ్వు జెన్యూన్ నేను ఒప్పుకుంటాను. గైస్ మన పేరు జెన్యూన్ స్టార్ టోనీ. జెన్యూన్ గా మీ మనసు కనిపించింది చేయండి. వాడి సింపతికి పడిపోవద్దు మీరు, వాడి ఎమోషనల్ డ్రామాలకు పడిపోవద్దు. సమస్య లేదు. జెన్యూన్ ప్లేయర్ ని నేను. ఎందుకు జెన్యూన్ ప్లేయర్? జెన్యూన్ గా ఆడి గెలిచింది నేను. 3 మ్యాచ్లు ఓడిపోయారంటగా, హ్యాట్రిక్ అంటగా. మనం చేసిన తప్పది గైస్. ఎల్ఎస్జి మ్యాచ్ గెలవాలి, 3 మ్యాచ్లు కోరుకోవటం చేసిన తప్పు. వాడి విర్రవేగుతున్నాడు చూసారా? 3 మ్యాచ్లు ఇదంతా తగ్గిస్తా అనకూడతా. చూడు రేపు మ్యాచ్ లో ఆర్ఆర్ రేపు మ్యాచ్ గెలవని 5 మ్యాచ్లు గెలిచాడు అనుకుంటావురా నువ్వు? ఐపీఎల్ అయిపోయే లోపల నీ చేత టీఎం ఇస్తారా? నేను శపథం చేశా, ఆర్ఆర్ గెలవకపోతే మేసం తీస్తానని శపథం చేశాను. నువ్వేం శపథం చేస్తావు? శపథాలు గెలుతాలు ఏం చేయను. అది భయం. 3 మ్యాచ్లు గుడ్డెట్లో గెలిచాడు. మరి శపథం చెయ్యి. శపథాలు ఎందుకు? శపథాలు, శాపనార్థాలు ఇవన్నీ నా స్టైల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను కూడా మేసం ఎందుకు క్యాన్సిల్ చేస్తావు? నువ్వు బోర్డు అది నీ మాట మీద నిలబడినోడురా నువ్వు ఉండాలి. కాంపిటీషన్ అంటే ఇద్దరం అనుకోవాలి. నేను అనలేదురా, నేను వెర్రవిగి నాది ఇనుము అనలేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను. ఇనుము ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటావు నువ్వు? కాంపిటీషన్ అంటే ఇద్దరు మధ్య ఉండాలి. నేను ఒక్కడిని చేస్తే అట్ట ఎందుకు చెయ్యాలి క్రాంతి? నువ్వు కూడా ఇద్దరం చేస్తేనే. నేను ఎందుకు చేస్తాను? నువ్వు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు చెయ్యి. నువ్వు నేను ఒక్కడిని చేయను. ఎందుకు? అది వణుకు, భయం. అది పెదాలు కూడా ఎదుగుతున్నాయి. జెన్యూన్ గా ఆలోచించండి. ఛాలెంజ్ అంటే ఇద్దరు పెట్టుకోవాలి, కానీ నేను ఒక్కడిని పెట్టుకుంటే ఛాలెంజ్ అంటే ఇద్దరు పెట్టుకోవాలి. అదేంది మిరపకాయ కొరకటం అట్లాంటివి పెట్టుకోవాలి. అప్పుడు సామరస్యంగా ఇద్దరు మాట్లాడుకుని ఇది ఓకేనా అని అనుకోండి. తర్వాత మనం ఛాలెంజ్ దిగాం. అట్టు కాకుండా బడాయిలకి పోయి మేసం తీపించుకుంటా, నాది మెటల్ మేసము, తెగదిది ఐరను, దీనికి కొంచెం జిగురు ఎక్కువ అది అని చెప్తే ఎట్రా? నువ్వు వెర్రవీగి మాటలు మాట్లాడింది నువ్వు. మాటలు మాట్లాడినప్పుడు నిలబడాలి. ఛాలెంజ్ చేయగలవా లేదా? నిలబడినోడు ఎందుకు? నిలబడినోడు నేను వస్తాను ఏంది? మాకు ఎగటం రాదేంది? మాకు వచ్చి ఎగరటం కొడతాం. 3 మ్యాచ్లు గెలిచారా వరుసగా హ్యాట్రిక్ కొట్టాను. హ్యాండ్ హ్యాండింగ్ చేస్తాను నేను. నువ్వు పెద్దోడు అని చెప్పి కూడా చూడని చెప్తాను నీకు. పదవి విరామం చేసేస్తావు నువ్వు. కొట్టే దెబ్బలకి మామూలుగా ఉండదు. మనతో చిన్న చిత్రులు కాదు, చాలా ఎక్కువ చేస్తాను. చిత్రులు కాదు మనం. మదం అంతా అనుస్తా నేను. ఎందుకు అనిచేది? వీడి మదం అంతా దించేస్తారు రేపు మ్యాచ్తో. చూస్తా ఉండండి. మిడిమిక్స్ సోప్ ఏం కాదు. ఇదంతా కాదురా గైస్. మీ సపోర్ట్ నాకు కావాలి. చెప్తున్నాను కదా, మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. కింద క్రాంతి అనే కామెంట్ అట్లీస్ట్ 2000 కామెంట్లు క్రాంతి అని రావాలి. నేను లైక్స్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఏం అడగట్లా. క్రాంతి అని కింద కామెంట్ చేయండి. 2000 కామెంట్లు. మనం ఈ మ్యాచ్ గెలవాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. వీడి మదం అనుస్తాను చూడండి. రేపు ఒక్కరోజు నాకు ఇన్ని రోజులు నేను లైట్ తీసుకున్నాను, గెలిచినా కూడా వాడిని పెద్ద ఏం చేయలేదు. రేపు నన్ను గెలిపించండి. మదం అనుస్తాను చూడండి. ఆల్రెడీ ఆడ 3000 కామెంట్స్ నా పేరు రాసేసారు. ఇంతసేపు గొంతు దించుకున్నంత మాత్రం అవ్వదు. అది అక్కడ ఆల్రెడీ టోనీ అని రాశారు. టోనీ జిఎస్ అని కూడా రాశారు. వీళ్ళు మదం అనచాలి మనం. జెన్యూన్ స్టార్ తలపొగరు ఎక్కువ. జెన్యూన్ స్టార్ టోనీ అని తలపొగరు ఎక్కువ అయింది మనిషికి. అంతలోడు పేరంటగా ఒక హ్యాట్రిక్ కాదు, మనం 2వ హ్యాట్రిక్ కూడా కొట్టబోతున్నాము. వరుసగా ఇంకో 3 మ్యాచ్లు గెలిచి 6 బాల్కి 6 వికెట్లు ఎవరు తీయలేదు ఇంతవరకు. మనం 6 మ్యాచ్లు మనం గెలిచి చూపిద్దాము. ఇదే స్ట్రీక్ ని మనం మెయింటైన్ చేద్దాం. దయచేసి వీడియో కనుక మనోళ్ళు ఎవరైతే ఉన్నారో, మన టీమ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దద్దరిల్లిపోయేలాగా మనం వద్దాం. Bye bye.